ఆయన అని చెప్పిన నేను. మీరు అనుకున్నట్టుగా ఈ వట్టిగా ఇట్లా ఊత కొట్టుకపోవడం కాదని చెప్పిన నేను. మీకు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజలు భిక్ష పెడితే వచ్చింది గుర్తుపెట్టుకో. మీ తెలివితో వచ్చిందా, మీ ఐక్యతో వచ్చిందా, మీ గొప్పతనం వచ్చింది అనుకుంటే అది భ్రమ. మీకు ఉంటే నిజంగానే మీరు గంత గొప్ప మీరు నేను అడుగుతున్నా. అందుకనే భరత్ గారు గుర్తు గట్టిగా హైడ్రా మీద మాట్లాడు, 4 నెలల తెలిసింది. ఈటల రాజేంద్ర అంటాడు దీని మీద మాట్లాడు, ఇక్కడ మూసి మీద మాట్లాడు. ఫస్ట్ అందరు వ్యతిరేకించారు, 4 నెలల తర్వాత తెలిసింది. ఇవాళ నేను అంటున్న మాట అయ్యాలా, ఇవాళ మీరు వ్యతిరేకిస్తారు, ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత దాని సంగతి తెలుస్తుంది. అసలు ఏమైతుంది, రేపు వర్షాలు పడకపోతే, రేపు ఈ 2 పిల్లలు బాగు చేసి నీళ్లు ఇవ్వకపోతే రైతాంగం ఆ ప్రాంతంలో ఎంత ఇబ్బంది పడుతుంది. నేను ఒక్క మాట చెప్తున్నా, ఇవంతా పక్క పెట్టి ఇదంతా ఏమైతే అయింది కానీ నేను ఒక్కటి విన్నవిస్తున్నా. 4 జిల్లాలు ఉత్తర తెలంగాణకు ప్రాణప్రదాయిని SRSP ప్రాజెక్ట్ అని చెప్పినాము. ఇవాళ దానికి సప్లిమెంటరీగా కాపాడుతున్నది ఎత్తిపోతలతోటి. కాబట్టి నేనేమంటున్నా, ఈ పంచాయతీ పెట్టుకోండి, ఈ ఎంక్వైరీ చేసుకోండి, ఎవడైతే దీని బాధ్యుల వారికి ఉరిశిక్ష వేయండి, డబ్బులు రికవరీ చేసుకోండి. కానీ ఆ 2 పిల్లల్లో 3 పిల్లల్లో ఆ 11th బ్లాక్ బాగు చేసి నీళ్లు మాత్రం ఖచ్చితంగా మళ్ళా ఎప్పుడైనా పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నా. చెరువులతో కలకలనాడిన ఇమీడియట్ గా బాగు చేయమంటారు మేడిగడ్డ పిల్లర్స్ 100%. ఇదంతా నడుస్తాను, దీన్ని చేసుకోండి, తప్పేం కాదు. కానీ బాగు చేసుకో, బాగు చేసి చెప్పు. ఇగో ఈ 11th బ్లాక్ లో ఈ పిల్లలు బాగు చేయడం ద్వారా 500 కోట్లు ఖర్చు అయినాయి, 1000 కోట్లు ఖర్చు అయినాయి, దీనికి వీళ్ళే కారకులు, వీళ్ళ వసూలు అవి చేసుకో. కానీ దీని పేరిట నువ్వు అవి బాగు చేయకుండా నీళ్లు లేకపోతే మళ్ళీ సేమ్ తెలంగాణలో గదే పల్లెలు మొత్తాయి, జిల్లాలు మొత్తాయి. వర్షాలు బాగా పడి మీకు అది ఏర్పడతలేదు, గుర్తుపెట్టుకోండి. వర్షం పడకపోతే తెలుస్తుంది మీకు, వర్షం పడకపోతే తెలుస్తుందండి. ఓకే. సో ఫైనల్ గా అంటే ఇప్పుడు మన ప్యానెల్ యాక్చువల్ దాసో శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు స్టూడియోలో. మీరు మాట్లాడుతుండగా ఉద్యమ సహచరులు ఒకటి మాత్రం సత్యం అండి, వారు మాట్లాడుతారు, వాళ్ళు మాట్లాడుకోలేదు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, నేను చివరగా చెప్పే మాట, ఇది సాడ్ పార్ట్ ద డెమోక్రసీ. సొంత మంత్రుల మీద నిఘా పెట్టే పద్ధతి మంచిది కాదు. ఇవాళ కూడా ఈ ప్రభుత్వం మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద నిఘా పెడుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది ముఖ్యమంత్రులు డైరెక్ట్ గా ఆ మాత్రం నిఘా పెట్టకపోతే ఎట్లా అనుకుంటాను. నిఘా పెట్టుకో, ఇంటెలిజెన్స్ వాళ్ళతో పెట్టుకో, కానీ ఫోన్ ట్యాప్ చేయకు, భార్యల ఫోన్ ట్యాప్ చేయకు, కొడుకుల ఫోన్ ట్యాప్ చేయకు, కోడల ఫోన్ ట్యాప్ చేయకు. చివరికి అనేక సంబంధాలు కూలిపోయినాయని చెప్పి ఉంటా ఉన్నాం మేము ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఇట్లాంటి పిచ్చి పనులు ఈ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఎత్తుకేది. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతా అంటారు దాసో శ్రవణ్ గారు, ఒకటే ప్రశ్న. నేను ఆయనకి బట్టిగా మాట్లాడుకుంటా, మస్తు మాట్లాడుకుంటా. మీరు చాలా